హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మరో ప్రొడక్ట్ అయితే అన్బాక్సింగ్ చేసి రివ్యూ అయితే ఇస్తున్నాను. ఈ ప్రొడక్ట్ వచ్చేసి నేను మీషోలో తీసుకున్నాను. హెయిర్ కలర్‌కు సంబంధించిన ప్రొడక్ట్ అండి. మనకి మీషోలో నేను ఈ బ్రాండ్‌కొచ్చేసి హెయిర్ కలర్స్ అనేవి మనకి 4, 5 బ్రాండెడ్స్ అయితే ఉన్నాయి. అయితే వీటిలో వచ్చేసి ఈ ప్రొడక్ట్ మనం మెన్స్ అండ్ ఉమెన్స్ ఇద్దరు యూజ్ చేసుకోవచ్చు. కాబట్టి నేను ఈ ప్రొడక్ట్ అయితే తీసుకున్నాను. అయితే కాస్ట్ వచ్చేసి మనకి ప్రొడక్ట్‌లో మనకి రూ. 430 దగ్గర నుంచి రూ. 460 వరకి మనకి అవైలబుల్‌లో ఉన్నాయండి. ప్రొడక్ట్స్ వచ్చేసి మనకి నచ్చిన ప్రొడక్ట్ చూసుకొని, క్వాలిటీ చూసుకొని మనం తీసుకోవాలి. రేటింగ్ కూడా చూసుకొని తీసుకోవాలి. రేటింగ్ బట్టి మనకి క్వాలిటీ అనేది పెరుగుతూ ఉంటుంది. అప్పుడు మనీ కూడా పెరుగుతూ ఉంటాయి కదా! దాన్ని బట్టి మనం తీసుకోవాలి. నాకు కాస్ట్ వచ్చేసి రూ. 460 అయితే కాస్ట్ పడింది. మనకి కూపన్స్ అండ్ మనం ఆన్‌లైన్‌లోనే పర్చేస్ చేసే పనైతే గనక మనకి ఇంకా మనీ అయితే గనక తగ్గుతుంది. కాబట్టి దాన్ని బట్టి మనం పర్చేస్ చేసుకోవాలి. ఈ ప్రొడక్ట్ వచ్చేది మనకి గ్రాస్ ఫ్రూట్ హెయిర్ కలర్ అండి. అంటే మనకి ఓన్లీ ఫ్రూట్స్‌తోనే మనకి ఆ ఫ్రూట్స్ ఉన్న జ్యూసెస్ తోటి అండ్ కొన్ని ఆయిల్స్ యాడ్ చేసి మనకి నేచురల్‌గా ఎలాంటి కెమికల్ లేకుండా మనకి ఈ హెయిర్ కలర్ అయితే గనక ఇచ్చారు. ఈ హెయిర్ కలర్ యూజ్ చేయాలనంటే గనక ముందుగా ప్యాచ్ టెస్ట్ అయితే గనక చేసుకోండండి. కొంతమంది హెయిర్ కలర్ యూజ్ చేసుకునే వాళ్ళకి ప్యాచ్ టెస్ట్ చేసుకొని యూజ్ చేసుకుంటేనే బెటర్. ఎందుకంటే కొంత ఏదైనా స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు యూజ్ చేస్తే గనక ఏదైనా గాని సైడ్ ఎఫెక్ట్స్ వస్తూ ఉంటాయి. కాబట్టి ఒకసారి కొంచెం హెయిర్‌కి లైట్‌గా కొంచెం అప్లై చేసుకొని యూజ్ చేసుకోండి. ఆ తర్వాత మనకి ఈటిలో యాడ్ చేసిన ప్రొడక్ట్స్ అన్నీ కూడా నేచురల్లీ మనకెలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఎలాంటి ప్రాబ్లమ్ అయితే ఉండదు. కొన్ని స్కిన్ టైప్ వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్‌లు ఉంటే కనుక, హెయిర్ ప్రాబ్లమ్స్ ఉంటే గనుక ఒకసారి ప్యాచ్ టెస్ట్ చేసుకొని తప్పకుండా యూజ్ చేయండి. మనకి బ్యాక్ సైడ్‌నే ఇస్తారండి. ఎలా యూజ్ చేసుకోవాలి ఏంటి అనేది. మనకి లోపల కూడా కొన్ని స్లిప్స్‌లో మనకి పిక్చర్స్‌తో సహా యాడ్ చేసిస్తారు. అయితే దీని కాస్ట్ వచ్చేసి 430 దగ్గర నుంచి మనకి పైనైతే ఉంది. రేటింగ్‌ని బట్టి తీసుకోండి. యూజ్ చేయటం ఎలా అంటే ముందుగా మనకి బాక్స్‌లో ఉన్న 2 కలర్స్ కూడా మనకొకటి గ్రీన్ కలర్ అయితే ఉంటుంది. ఇంకోటేమన్నా లైట్ గ్రీన్ కలర్ అయితే ఉంటుంది. జెల్ టైప్‌లో ఉంటాయండి. మనకి అలోవెరా జెల్ ఎలా ఉంటుంది అలా అయితే ఉంటాయి. వీటిల్లో ఫస్ట్ వన్, సెకండ్ వన్ అని ఇస్తారు. హ్మ్. ఏదైనా గాని ముందు మనం యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవచ్చండి. సేమ్ క్వాంటిటీలో అయితే తీసుకోండి. సేమ్ క్వాంటిటీలో తీసుకొని మిక్స్ చేసుకొని ఓన్లీ డ్రై హెయిర్‌కి అంటే ముందుగానే ఈ కలర్ వేసుకోవాలంటే కనుక ముందుగానే హెడ్ బాత్ చేయండి. హెడ్ బాత్ చేసి ఉన్న హెయిర్‌కైతే అప్లై చేసుకోండి. అప్లై చేసుకొని 20-30 మినిట్స్ అయితే ఉంచండి. ఉంచిన తర్వాత నార్మల్ వాటర్‌తో క్లీన్ చేసుకోండి. ఈ విధంగా చేయటం వల్ల మనకి 2-4 వీక్స్ అయితే ఉంటుంది. తర్వాత మళ్ళీ పోతుంది. మళ్ళీ పోయిన తర్వాత మళ్ళీ అప్లై చేసుకోవటమేను. ఇదైతే గనక ఈ విధంగా అప్లై చేసుకోవాలి. మనకి హెయిర్‌కైతే గనక హెయిర్ స్మూత్‌గా ఉంటుందండి. అంతే కాకుండా డాండ్రఫ్‌నయితే గనక చక్కగా రిమూవ్ చేస్తుంది. హెయిర్‌కైతే ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు. యూజ్ చేసుకోవాలి అనుకునే వాళ్ళైతే గనక తప్పకుండా ఓసారి ప్యాచ్ టెస్ట్ చేసుకున్న తర్వాతే యూజ్ చేసుకోండి. మనకి జెల్ అయితే గనక ఈ విధంగా ఉంటుంది. పర్చేస్ చేయాలనుకున్న వాళ్ళు మీషో యాప్‌లో గనక పర్చేస్ చేస్తే గనక మనకు కాస్ట్ కూడా తక్కువుంటుంది. అండ్ రేటింగ్ చూసి పర్చేస్ చేయండి. మనకి ఒక 5, 4 బ్రాండెస్ అయితే ఉన్నాయి. వాటిల్లో మనం కొన్ని మోడల్స్ తీసుకొని వాటిల్లోయి క్వాలిటీ చూసుకొని అండ్ రేటింగ్ చూసుకొని పర్చేస్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.